పక్కవారికి ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఆర్ యు ఎక్సైటెడ్ టుడే ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇంకా గట్టిగా చెప్పాలి, ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన మాటలు మనల్ని ఏం చేస్తాయి? ఆదరిస్తూ ఉంటాయి. ఆమేన్. సో దేవుని సన్నిధికిలో వచ్చి దేవుని మాటలు వినుట ఒక ధన్యకరమైన జీవితం అని నేను చెప్పవచ్చు. ఆమేన్. Isn't it blessing to listen to God's word? Yes. అయితే ఏసే మాట్లాడినప్పుడు 7 గంటలు 3 గంటలు అలాగే వినేవారంట. 7 hours. సమ్ పాస్టర్స్, మరి నేను చిన్నతనంలో వినేదాన్ని, కొంతమంది సేవకులు ఆత్మపూర్ణులై 7 గంటలు వాక్యం చెప్తే 7 గంటలు ఉండేవారంట. నిద్ర ఉండేది కాదు, ఆకలి ఉండేది కాదంట. హల్లెలూయా. సో అంత ధన్యకరమైన జీవితము దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎస్. So, happy Mother's Day to all our dear mothers. Yes. And happy Mother's Day to me, spiritual mother, your spiritual mother. Amen. Amen చెప్పారు, హ్యాపీ మదర్స్ డే చెప్పారు. యా, ప్రసవ వేదన ఏంటో, స్పిరిచువల్ ప్రసవ వేదన ఏంటో సేవకుల తల్లిదండ్రులకు తెలుస్తుందండి. ఇట్ ఈస్ వెరీ వెరీ డీప్. యా, డీపర్ దెన్ ద బాడీ, డీపర్ దెన్ ద సోల్. ఎస్. సో ఆ ప్రసవ వేదన పడి దేవుడు మరి చక్కని సంఘాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ముఖ్యంగా నాకు ఒక ఆత్మీయ తల్లిగా దేవుడు నన్ను చేసినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే బికాస్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ ద ఇమ్మీడియట్ థింగ్ వాజ్ ఐ వాంటెడ్ అ చైల్డ్. నాకు పిల్లలు కావాలని అనుకున్నాను, కానీ పిల్లలు అంత త్వరగా నాకు పుట్టలేదు. డాక్టర్స్ చేతులు ఎత్తేసారు, ఇది దేవుడే చేయాలి అని చెప్పారనమాట. సో మోర్ దెన్ అప్పుడు నేను ఎంతగా నన్ను ఇందని కొట్టిమే, నన్ను తల్లిగా చేయి, నాకు పిల్లలంటే ఇష్టం, నేను పెంచుకుంటా ప్రభా, నీ కొరకు పెంచుతా ప్రభా, నేను ఎంత వేడుకొని మొర్ర పెట్టుకున్నాను, ఎన్ని ఉపవాసాలు చేశానో అంతకంటే ఎక్కువగా ఆత్మీయ తల్లిగా నేను చేస్తున్నాను తెలుసా అండి. సో మచ్ మోర్ నౌ, సో మచ్. అప్పుడు నాకు పిల్లలు పుట్టాలని ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నానో, మేబీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, అలా ట్వైస్ ఉండేదాన్ని, ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ ఉండేదాన్ని. బట్ దేవుడు ఈసారి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నానో ఆత్మీయ పిల్లల కొరకు, ఎంతగా నేను దేవుని సన్నిధిలో మరి ప్రయాసపడుతున్నానో దేవునికే తెలుసు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. మన ప్రయాసము వ్యర్థమే, దేవుని యొక్క ప్రయాసమే, దేవుని యొక్క ప్రేమనే ముఖ్యం. యా. సో ఆ ప్రేమలో మనం చేసేటప్పుడు తల్లులు ప్రయాసం అనుకోరు కదా. ఎంత నొప్పి ఉన్నా, ఎంత జ్వరం ఉన్నా, యు సీ ఇన్ ద రీల్స్, మరి తండ్రికి జ్వరం వచ్చినప్పుడు మూలుగుతూ పడతాడంట, మరి తల్లికి జ్వరం వచ్చినప్పుడు లేచి అన్నం వండుతుందంట. సో వి సీ హౌ మదర్స్ ఆర్ సో సెల్ఫ్లెస్, సో సాక్రిఫిషియల్. ఎస్. నొప్పిని దాచిపెట్టుకుంటూ ఉంటారు కదండి. కొంచెము ఎన్ని నొప్పులు ఉంటాయో తల్లులకు ఎన్ని నొప్పులో, ఒక వయసు వచ్చాయి కానీ ఎన్ని నొప్పులో, నడుము నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి, ఇది నొప్పి, అది నొప్పి, బికాస్ దే గివ్ లైఫ్ కదండి. లైఫ్ అండ్ డెత్ అనేది వారి జీవితంలో చూస్తూ ఉంటుంది. నిన్న దినమందు మరి ఎయిర్పోర్ట్లో నేను వెయిటింగ్ చేస్తూ ఉంటుండగా ఒక బ్రదర్ నాతో అక్కడున్న ఆఫీషియల్ నాతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన ఒక మాట చెప్పారనమాట. ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాగ భరించారు ఆ పెయిన్, కీమోస్ జరిగినాయి, ఎలా భరించారు, ఐ వాంటెడ్ టు నో మోర్, అడుగుతూ ఉన్నాను ఎలా భరించారు ఆ పెయిన్. ఆయన చెప్పేవారు అనమాట, ఇలాగా కీమో ఎక్కేటప్పుడు నరము, ఏ నరం అయితే ఎక్కుతుందో ఆ నరం అంతా బ్లాక్ అయిపోయి, జెట్ బ్లాక్ అయిపోయేది. ఈ చేయి ఆ చేయి ఎక్కడైతే కీమో ఎక్కుతుందో అక్కడంతా బ్లాక్ అయిపోయేది. పెయిన్ భరించేవాడు అనమాట. అయితే ఎలాగ మీరు చేశారు? కానీ ఆయన ఒక మాట చెప్పారు, క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడు పాజిటివ్గా ఉండడము, ఇట్స్ సీక్రెట్ ఫర్ దెమ్ టు గెట్ వెల్ సూన్. త్వరగా వారు కోలుకోవడానికి పాజిటివ్గా ఉండాలి. కానీ క్యాన్సర్ పేషెంట్స్ పాజిటివ్గా ఉండలేరంట. వారికి ఆకలి ఉండదు, జుట్టంతా ఊడిపోతుంది, ఇలానే జుట్టంతా ఊడిపోతుంది కీమోకి. అంతా వీక్ ఉంటారు, లేచి నిలబడడానికి కూడా శక్తి ఉండదు, ఆకలి ఉండదు, నోరంతా చేదుగా ఉంటుంది, చుట్టూ మెడిసిన్స్ ఉంటా ఉంటాయి, అంత ఎక్కడ పడితే అక్కడ పైప్స్ ఉంటా ఉంటాయి, భయంకరమైన నొప్పి, చాలా ఆశలు విడిచిపెట్టేస్తారు, జీవించాలనే ఆశలు విడిచిపెడతారు. అటువంటి టైంలో మీరు ఎలాగా కోలుకున్నారు? ఎంత మంచి జుట్టు వచ్చేసింది మీకు, ఎలా కోలుకున్నారని నేను అన్నాను. అడిగినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. ఆ మాట మీకు చెప్పడానికి చెప్పాడేమో. ఆయన ఒక మాట అన్నాడు, నేను అనుకునేవాడిని హాస్పిటల్లో ఇవన్నీ ఎక్కి ఆపరేషన్, ఇక్కడ నుంచి ఆయనకు వచ్చిన క్యాన్సర్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కట్ చేసి, మరి ఆ ఇంటెస్టైన్ని కట్ చేస్తూ ఉంటుండగా ఆయన అనుకున్నాడంట, హౌ ఐ వాజ్ పాజిటివ్ అనేది చెప్తూ ఆయన అన్నాడు, స్త్రీలు, ఐ యూస్ టు రిమెంబర్ ద వీక్ పీపుల్. స్త్రీలు చాలా వీక్, కానీ పిల్లలు పుట్టేటప్పుడు ఎంత ఆపరేషన్స్ అయితే,
ఎంత నొప్పి భరిస్తూ ఉంటారు కదా. అది గుర్తు చేసుకుని ఆయన అనుకున్నాడంటే, స్త్రీలే అంత నొప్పి భరిస్తే నేనెంత భరించవచ్చు. స్త్రీలే నొప్పి భరించి పిల్లలు పుట్టిన 3 నెలలకే పొలాల పనులకు వెళ్తారు, తర్వాత ఆఫీసులకు వెళ్తారు, కూర్చుంటారు, గంటలు గంటలు కూర్చుంటారు. వాట్ అబౌట్ మీ, నేను కూడా చేయగలుగుతాను అనుకోండి. సో ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు? తల్లు. హల్లెలూయా. సో దట్ ఈస్ హౌ హీ కేమ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. దట్స్ వాట్ హీ సెడ్. ఆమెన్. హల్లెలూయా. సో స్త్రీలైన వారు, మదర్స్ ఆర్ అ బ్లెస్సింగ్. ఎందుకు అనేది, నేను కొంతమంది తల్లుల గురించి ఈరోజు సమయం లేదు, నాకు అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, బాడీ అంతా ఎలా ఉంది, జర్నీస్ చేస్తూ ఎవ్రీ నైట్ జర్నీస్ చేస్తూ నేను 1:30కి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయకాలం లేవాలంటే అస్సలు బాడీ పడుకో 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 అని బుజ్జగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆత్మేమో వెళ్ళు వెళ్ళు వెళ్ళు, దేవుని సన్నిధిలో వెళ్ళు, 7:30 కల్లా యూ హ్యావ్ టు బీ దేర్, గెట్ అప్, గెట్ రెడీ అవ్వడానికి అస్సలు మూడ్ లేదు. చాలా బలహీనంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ప్రభా ఇంత బలహీనరాలు ఎలా వాడుకుంటావు ప్రభా, రాను అనిపించింది నాకు. రాను ఏం వాడుకుంటావు, ఇంత బలహీనంగా ఉన్నానంటే ద ఓన్లీ వన్ థింగ్ ఐ బిలీవ్ అండ్ ఐ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఏంటంటే, నేను లేచి నిలబడతాను అంతే. ఐ రైజ్ అప్, ఐ గెట్ డ్రెస్అప్ అయ్యి కారు ఎక్కి ఇక్కడికి వచ్చేగానే దాన్ని మార్చేస్తాడు దేవుడు. నూతన బలము దేవుడు నాకు, మీ అందరి కొరకు దేవుడు నాకు దయచేస్తూ ఉంటాడు. ఎలాగైతే తల్లి ఓపిక తెచ్చుకొని వంట వండుతుందో అలాగ వంట వండి మీ సన్నిధిలో మీకు వడ్డించడానికి దేవుడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడు, నూతన బలము ఇస్తూ ఉండి మీకు దేవుడు చక్కని మాటలు ఇస్తూ ఉంటున్నాడు. సో చాలామంది అంటారు, ఈ మదర్స్ డే రోజు మేమెందుకు రావాలి, మేమెందుకు వినాలంటారు. కానీ ఎవ్రీబడి షుడ్ లిసన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ సర్మన్ అని నేను చెప్పచ్చు. ఓకే, మనందరికీ తెలుసు ఒక సామెత, కనిపించని దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలంటే కనిపించిన తల్లిని చూడాలంట కదండి. కనిపించని దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోగలగాలంటే కనిపించిన తల్లి ప్రేమ నువ్వు చూసుకోవాలి. అండ్ ఇంకొక సామెత ఉంది, ఫాదర్స్ ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మదర్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎస్ ఆర్ నో? ఎస్, ఒప్పుకుందామా? మదర్స్ ఆర్ ద హార్ట్. ఎస్, గుండె ద హార్ట్ ఈజ్ ఆల్వేస్ కొట్టుకుంటుందా లేదా? ఎస్, కొన్నిసార్లు పడుకున్నప్పుడు బ్రెయిన్ అయినా ఆఫ్ అవుతుంది. సారీ ఆల్ ద ఫాదర్స్ అండ్ బ్రదర్స్, బట్ గుండె ఆగిపోతుందా? లాస్ట్ వరకు కొట్టుకుంటుందా? ఊపిరి లేనప్పుడు లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తుంది గుండె కొట్టుకోవడానికి. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? నిమిషానికి 72 times. ఆమె నిమిషం 60 అంటే 60 నిమిషాలు అంటే ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు కొట్టుకుంటుంది. సో మదర్స్ ఆర్ ఆల్వేస్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. దట్స్ వై యూ షుడ్ టెల్ హ్యాపీ మదర్స్ డే టు యువర్ మదర్స్. మదర్ లేదంటే ఇల్లు లేదు. నిజంగానే చెప్పాలంటే ఇల్లు లేని మమ్మీ లేని ఇల్లుని ఊహించుకుంటారా? ఊహించుకోలేము కదండి. మరి ఎలాంటి వారైనా కూడా పిల్లల కొరకు కనీస ప్రయాసమైన వారు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. తాగుబోతులైన తల్లులు అని ఉందా ఎక్కడైనా? తాగుబోతులైన తండ్రులు మనకు తెలుసు, తాగి ఇంటికి వచ్చి ఎలా పడుకోవడం మనకు తెలుసు. బట్ తాగుబోతులైన తల్లు ఎప్పుడైనా పడుకుంటా చూసారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్. షీ విల్ నెవర్ ఈవెన్, ఎంత బాధలున్నా శ్రమలున్నా, ఎంత ఆమె తాగుబోతైనా, ఐ హోప్ నో వన్ ఈజ్ లైక్ దాట్, బట్ తాగడం అలవాటు అయిందనుకోండి సర్కమ్స్టాన్సెస్, షీ విల్ నెవర్ డూ దాట్. ఎస్, సోయి లేకుండా పడిపోదు అని నేను అనుకుంటున్నాను. ఎస్ అనో? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మదర్. సో బైబిల్లో కొంతమంది స్త్రీలు మరి తల్లి ప్రేమను కనపరిచారు. తల్లులుగా ఉండి కొన్ని తల్లి ప్రేమను కనపరిచారు. వారి గురించి చదివినప్పుడెల్లా నాకు ఎవరు గుర్తొస్తారు? మా తల్లి కంటే ఎక్కువ నాకు యేసే గుర్తొస్తాడు. రియలీ ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ గాడ్. మదర్స్ లవ్ కంటే ఉన్నతమైన ప్రేమ ఎవరిది చెప్పండి? యేసయ్యదే. మదర్స్ లవ్ కంటే ఉన్నతమైనది యేసయ్య ప్రేమ. అందుకే తల్లైన యేసయ్య చెప్తున్నాడు కదా, యెషయా 49:14-16 వరకు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొంచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ప్రాకారములు నిత్యము చెప్దాం, నిత్యం అని చెప్దామా? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు ఎదుట ఉన్నాయి? దేవుని ఎదుట. నా మైక్ కొంచెం షార్ప్నెస్ ఇంక్రీజ్ చేయండి, నా వాయిస్ స్ట్రెయిన్ కాకుండా చూడండి. యా, సో
దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే తల్లిలాగా ఉంటుందని చూపించాడా లేదా? తల్లైనా మర్చునేమో కానీ నేను మాత్రము నిన్ను మరువను, నిన్ను విడువను. చూడు, నా అరచేతిలో చెక్కున్నాడు, టాటూ చేసుకున్నాడంట దేవుడు నీ ప్రేయర్తో. ఏం చేసుకున్నాడు? నువ్వు కుమారుడు కుమార్తెవు కదా, ఏం చేసుకున్నాడు? ఆయన చేతిలో చెక్కుకున్నాడంట నీ పేరుని. సౌండ్ రాదేంటి? ఆమెం చెప్పారు, స్పందించరేంటి? ఏసై అంత ప్రేమతో చెప్తా ఉంటే మనం అసలు ఆ ప్రేమను రెసిప్రొకేట్ కూడా చేయట్లేదు. ఐ లవ్ యూ జీసస్ అని కూడా చెప్పట్లేదు మనం. లవ్ యూ జీసస్ అని ఊరికే చెప్తా ఉండాలి, ఊరికే చెప్తాను. నువ్వు ఎలా ఉండాలంటే ప్రతి నిమిషం ఎలా ఉండాలంటే నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ జీసస్, ప్రభా నాకు ఈ సమయం ఇచ్చావు, ప్రభా నాకు ఇది చేసావు, నాకు ఈ సంఘం ఇచ్చావు. దట్ ఈస్ హౌ ఐ లర్న్ టు డూ. ప్రతి నిమిషం ఖాళీగా ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏంటంటే గాడ్ ఇస్ కనెక్టెడ్ టు అస్. ఆమేన్. దేవుడు ప్రేమ చాలా గొప్ప ప్రేమ. బైబిల్లో యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చద్దాము. తల్లి ప్రార్థన శ్రేష్టమైనదా? ఎస్. యేసే ప్రేమ చూడండి, తల్లిగా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. యోహాను 17:20 నుంచి చద్దాం. యూ హ్యావ్ టు లిసన్ టు ద హోల్ మెసేజ్. ఐ నో యూ విల్ బీ బ్లెస్డ్. ఓకే. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. ఆయన ప్రార్థన చూడండి, యేసే ప్రార్థన. తండ్రి నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున. ఎలా ఉన్నాడంట తండ్రితో యేసయ్య? ప్రతి నిమిషము కమ్యూనికేషన్ ఉందా యేసయ్యకి తండ్రితో? ఎస్. ఈజ్ ఈ వెరీ వెరీ క్లోజ్ టు ఫాదర్? ఎస్. మా బ్రదర్స్ చాలా బెటర్ చేస్తున్నారు. రియలీ మదర్స్ డే అనగానే మా బ్రదర్స్, మా సన్స్ ఆర్ సో హ్యాపీ. యా. సో ఆయన నీవును నీ అందును నేనును ఉన్నలాగున. ఇక్కడ చూడండి ఈ లైన్, వారును మన యందు ఎలా ఉండాలంట? ఏకమై ఉండవలేనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. ఎవరి కొరకు? వారు వాక్యము వలన నా యందు. ఎవరి కోసం అంట? నా యందు విశ్వాసం ఉంచు వారందరూను. మీరందరూ విశ్వాసం ఉంచుతున్నారా యేసే యందు? అందుని బట్టి వచ్చారు కదా. ఎస్. సో మీరు ఎలా ఉంటారంట? ఆయనలో ఏకమై ఉంటారని వారి కొరకును నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సీ హిస్ డీప్ ప్రేయర్, ఇజంట్ ఇట్ డీప్? ఎస్. నేను నీలో ఎలాగైతే డీప్ ఉన్నానో వీరు నాలో అంత డీప్ ఉండాలి. దేవుడు శిష్యులకు మాత్రమే ప్రార్థన చేశాడు మనం అనుకుంటాం, కానీ యేసయ్య ఇంకొకరి కొరకు ప్రార్థన చేశారు. అది నీ కొరకు, నా కొరకు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంటారో వారు ఏకంగా ఎప్పుడు తల్లి ఎప్పుడు ఏమనుకుంటుంది? నా కళ్ళ ముందు వీడు ఉండాలి, నా కళ్ళ ముందు నా కూతురు ఉండాలి. అవునా కదా? మన ఇంట్లో పెరిగిన కూతుర్లు ఉంటారు కదా, తల్లులు ఏమనుకుంటారంటే పక్కన ఊరికి ఇవ్వకూడదు. ఎక్కడ ఇవ్వాలి? మా ఊర్లోనే, మా ప్లేస్లోనే ఇవ్వాలి. నా దగ్గరే నా కళ్ళ ముందే మా అమ్మాయిని ఇవ్వాలి అనుకుంటా ఉంటారు. మోస్ట్లీ ఆల్ ద మదర్స్ ఆల్వేస్ థింక్ నా కళ్ళ ముందు ఉండాలి. యేసయ్య కూడా అలా అనుకుంటున్నాడు. అందుకే ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చేద్దాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆయన ప్రార్థన చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నా. నీవు నాకు అనుగ్రహించిన మహిమ చెప్పాలి. 21 verse. నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు మహిమతో ఉన్నావా లేదా? ఎస్ ఆర్ నో? స్త్రీలు ఎస్ ఆర్ నో? మహిమతో ఉన్నారా లేదా? ఇంకా చూద్దాం. లెట్స్ కీప్ రీడింగ్. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. ఎందుకు మనము దేవుని యందు ఉండాలి అంటే మనం ఎలా ఉంటాం? పర్ఫెక్ట్. చెప్పండి పర్ఫెక్ట్ అని చెప్పండి. విల్ బి కంప్లీట్ అని చెప్పండి. హల్లెలూయా. ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లుగా నాకు అనుగ్రహించిన మహిమను వారికి నీవు ఇచ్చితివి. హల్లెలూయా. డిడ్ గాడ్ లవ్ యూ? ఎస్. ఈజ్ హీ ప్రేయింగ్ ఫర్ యూ? ప్రార్థన చేసే తల్లులు ఉన్నారా అంటే ఉన్నారు బైబిల్లో కూడా. జెబెదీ కొడుకులు తెలుసు కదండి, జెబెదీ సన్స్. తల్లి ఏమని ప్రార్థన చేసింది? తండ్రి యొక్క కుడిపార్శ్వంలో నా 2 కొడుకులు ఉండాలంట, సింహాసనం మీద కూర్చోవాలంట. దే హ్యావ్ బిగ్ ప్లాన్స్ ఫర్ దేర్ సన్స్. ఎస్ ఆర్ నో? తల్లులకు వాళ్ళ కుమారుల పట్ల, కుమార్తెల పట్ల ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. అక్కడ 12 మంది శిష్యుల్లో ఉంటే ఒక తల్లి వచ్చేసింది, డిమాండ్ చేస్తుంది. ఏం డిమాండ్ చేస్తుంది? నా ఈ కొడుకు ఇక్కడ ఉండాలి, ఈ కొడుకు
అక్కడ ఉన్న శిష్యులందరూ కోపం వచ్చిందంట, ఏం మాట్లాడుతుందని. యా, తల్లి అలా ఉంటుంది. షీ ఆల్వేస్ థింక్స్ బెస్ట్ అబౌట్ హర్ చిల్డ్రన్. ఎస్, నువ్వు ఎంత వేస్ట్ ఓడైనా తల్లి ఏమనుకుంటా, నువ్వు చాలా బెస్ట్ అనుకుంటుంది. కాకి పిల్లలు ముద్దు అన్నట్టుగా ఏ తల్లికైనా వాళ్ళ కొడుకులే బెస్ట్. మీరు చూడండి, ఒక తల్లితో మీరు 5 నిమిషాలు మాట్లాడి చూడండి, జస్ట్ ఒక హింట్ ఇవ్వండి, మా కొడుకు అండి, మా కూతురు అండి అని చెప్పండి. జస్ట్ హింట్ ఇవ్వండి, వెంటనే వచ్చేస్తుంది. మా అబ్బాయి అండి, అసలు కొంతమంది ఏమో మా అబ్బాయి వేస్ట్ అండి అది అంటారు, కానీ ఇంటికి వెళ్ళక ఏం చేస్తుంది, విన్నది మళ్ళా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. షీ వాంట్స్ హర్ సన్ టు ఆల్వేస్ బీ ద బెస్ట్. తల్లులు ఎప్పుడు చూడండి, బైబిల్లో కొంతమంది 7 తల్లులు నేను చూపిస్తాను. ఫస్ట్ జెబెదీ కొడుకుల తల్లిని చూపిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి చదువుదాం. సీ హౌ షీ ఈజ్ లాంగింగ్ ఫర్ హర్ సన్స్ టు బీ ఇన్ ద బెస్ట్ ప్లేస్. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగారు. ఇక్కడ చూడండి, వన్ మదర్, హౌ మెనీ సన్స్ షీ హ్యాస్? 2. 2 కుమారుల తల్లి. ఓకే, వచ్చి ఎక్కడికి వచ్చింది? ఏసై దగ్గర. ఇంగ్లీష్లో చూడండి, ఆమె ఏం చేసింది? ఏసై దగ్గరకు వచ్చి ఇంగ్లీష్లో చూడండి, నీలింగ్ డౌన్ చెప్పండి, నీలింగ్ డౌన్ అని చెప్పండి. ఆమె ఏం చేసింది? మోకరించింది. ఏ తల్లి మోకరిస్తుందో ఆ తల్లి ప్రార్థన పర్రాలి. ఆమె ఏసై దగ్గరకు వచ్చి నీల్ డౌన్ చేసినప్పుడు ఆమె ఇంకా చూడండి, నమస్కారం చేసి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో నీలింగ్ డౌన్, ఇంకో వర్షన్ వర్షిప్డ్ గాడ్, స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్ళిందంట. వెళ్ళి ఏం చేసింది? ఒక మనవి చెయ్యబోగా బిజీగా వచ్చింది ఆమె. ఏం మనవి ఉంటుంది? నాకు ఆస్తిపాస్తులు ఇవ్వండి ప్రభా, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, నాకు కాళ్ళ నొప్పులు తీసివేయండి ప్రభా. అది కాదు, ఆమె ఏమి చేయడానికి వచ్చిందండి? ఏసై దగ్గరకు వచ్చి మోకరించి అడగబోయిందంట. ఏం అడగబోయింది? ఏదో ఫేవర్. షీ వాంట్స్ సంథింగ్ ఫ్రమ్ జీసస్. ఓకే, చూడండి, ఆమె అడగక మునుపే, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మదర్స్ ప్రేయర్. మీకు అర్థమవుతుందా? ఆమె అడిగిందా అడగలేదా? అడిగిందా అడగలేదా? అడగలేదు. ఇంకా 20 వర్స్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అ పాయింట్ హియర్. 20వ వచనం పెట్టండి. ఆమె మనవి చేయబోగా అంటే దేవుడు ఏం చూశాడు? ఆమె నీలింగ్ డౌన్ని చూశాడు. ఒక తల్లి మోకరిస్తే దేవుడు ఆమె మనవి చేయక మునుపే నీకేం కావాలి అంటాడంట యేసయ్య. హల్లెలూయా. వుడ్ బి మదర్స్, ఇది నా కోసం కానీ కాకండి, మీరు కూడా ఎలా చేయండి. ఓకే, గాడ్ అండర్స్టాండ్స్ ద హార్ట్ ఆఫ్ అ మదర్. తల్లి ప్రార్థన దేవుడు ముందుగానే గుర్తుపడతాడా లేదా? ఎస్, గుర్తుపడతాడా లేదా? ఎందుకు వచ్చిందో దేవుని తెలుసా లేదా? ఏం మనవి చేయడానికి వచ్చిందో దేవుని తెలుసా లేదా? అడగపోయాగా దేవుడు ఏమని చెప్పాడు? యేసు ఆమెను చూచి ఏమని అంటున్నాడంటే, నీవేమి కోరుచున్నావు. దేవుని తెలీదా ఏం కోరుచున్నావు? యా, బట్ ఈస్ ఆస్కింగ్ వాట్ యు వాంట్. ఇంగ్లీష్లో చూడండి, వాట్ ఈస్ ఇట్ యు వాంట్. ఒక తల్లి వచ్చేయంగానే దేవుడు ఏం అడుగుతాడు? నీకేం కావాలమ్మా అంటాడు. తల్లి ఎందుకు నిస్వార్థంగా వస్తుంది కదా, విజ్ఞాపన ప్రార్థనతో వస్తుంది కదా, అందుకని దేవుడు ముందుగానే అడుగుతాడు ఉంటాడా. ఏమని అడుగుతా ఉంటాడు? వాట్ ఈస్ దాట్ యు వాంట్, నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? అందుకు డైరెక్ట్ టు ద పాయింట్ వెళ్ళిపోయింది ఆమె. నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులతో ఒకడు ఎక్కడ ఉండాలంట? కుడివైపు ఉండాలి. ఇంకొకడు ఎక్కడ ఉండాలంట? రాజ్యంలో ప్రవేశించడం కాదు, ఈమెకు హై థాట్స్ ఉన్నాయి పిల్లల మీద. రాజ్యంలో ప్రవేశించడం మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ కూర్చుంటే నీ సింహాసనం మీద. యేసయ్య సింహాసనం ఎంత గొప్పది కదండి. థ్రోన్, ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఎస్, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడంట యేసయ్య. ఓకే, సో ఈమె అంటుంది కదా, నా కొడుకులు ఎక్కడ ఉండాలి? 1 ఎట్ ద రైట్ హ్యాండ్, 1 ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్. కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. ఫస్ట్ థింగ్ హియర్, ఆమె ప్రేయర్ వారియర్. ఓకే, డైరెక్ట్గా వచ్చి భయం లేకుండా సిగ్గిడ్చి అడుగుతుంది తల్లి. తల్లిలు ఏం చేస్తారు? సిగ్గిడ్చి అడుగుతారు. అవునా కదా? మొక్కుకుంటారు లేదా? ఎస్, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే నువ్వు మొక్కుకోవు, తల్లి మొక్కుకుంటుంది. కొన్నిసార్లు తల్లులు చాలా మంచిగా సిగ్గిడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆమె అంటుంది డైరెక్ట్ వెళ్ళిపోయి, అసలు అంత గొప్ప స్థానం అడుగుతుందంటే పిల్లల విషయంలో ఆమె ఎంత ఇష్టపడుతుందో చూడండి. వాళ్ళ పేర్లు ఏంటి చెప్తారా? యాకోబు,
యోహాన్, ఎస్, జేమ్స్ అండ్ జాన్. యా, వాళ్ళిద్దరి గురించి ఎంతగా ప్రయాసపడుతుంది. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. సో యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, తండ్రి కుడి పార్శ్వంలో నేను కూర్చోడానికే నేను ఒకవేళ చెల్లించాను. ఇఫ్ ఐ హ్యావ్ టు సిట్ బిసైడ్ మై ఫాదర్ నెక్స్ట్ టు హిమ్, నేను జయించాలి కదా, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, భయంకరమైన వెల చెల్లించాలి నేను. ఐ హ్యావ్ టు పే అ బిగ్ ప్రైస్ టు సిట్ బిసైడ్ మై ఓన్ ఫాదర్. మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. ఇక్కడ యేసయ్య ప్రేమ నాకు కనబడుతుంది. ఎలా అంటున్నారా? యేసయ్య అంటున్నాడు, వీరికి అంత శ్రమలు, వీరికి అంత శ్రమ అవసరం లేదు. ఆల్రెడీ నేను వారి పేర్లు ఎక్కడ 12 స్తంభాల మీద ఉంచాను నేను. ఆమేన్. గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ ద 12. కానీ ఈ తల్లి ప్రార్థన చేయడం వల్లే ఆయన ఆశ్చర్యపడిపోయి, మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగే పాత్రలో మీరు తాగగలుగుతారా అంటే ఏంటి? భయంకరమైన పాత్రనా? యేసే ప్రేయర్ చేసేటప్పుడు ఏమన్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము ప్రభా. ఏంటి ఆ గిన్నె? సిలువ. ఆ సిలువ వీళ్ళు ఎత్తుకోగలుగుతారా అంటే వాళ్ళు ఏమన్నారు? ఎంత విశ్వాసం చూడండి. తల్లితో పాటు అన్నారు వాళ్ళు కూడా, త్రాగగలుగుతామన్నారు. అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు చందం? ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడి వైపునను కూర్చుండనిచ్చుట నా వశము కాదు. చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు ఎవరు కూర్చోగలుగుతాడు చెప్తాడు. చూడండి, రెవల్యూషన్స్ 3:21, ప్రకటన 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవుడు చెప్పాడా లేదా కూర్చుండనిస్తానని? ఎస్ ఆర్ నో? ఎస్. సో మన ఆ తల్లి కంటే ఎక్కువగా మన ప్రభు తల్లి ప్రేమ కలిగి ఉన్నాడా? ఎస్. నేను ఎలాగైతే జయించానో, ఎలాగైతే నా తండ్రి సింహాసనము నందు నేను కూర్చున్నానో, అలాగే జయించువాని కూడా నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చోబెడతాను అంటున్నాడు. నవ్ యు సీ ద గ్రేటర్ లవ్ వీ హ్యావ్ ఇస్ జీసస్. ఆమె షీ వాజ్ బెగ్గింగ్, అయ్యా వారు ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలని ఆమె ఎంతో స్పిరిచువల్ బ్లెస్సింగ్ అడిగింది. నువ్వు తల్లిగా నీ పిల్లల విషయంలో ప్రభా మంచి జాబ్ దయచే, మంచి భర్తను దయచే, మంచి భార్యను దయచే. ఓకే, దట్ ఈస్ గుడ్ టు ప్రే, బట్ అది ఎప్పుడు వరకు? కొన్ని సంవత్సరాల వరకు. కానీ యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్. నా పిల్లలు నాయనా, నేను ప్రార్థన చేశాను, ఆత్మీయ తల్లిగా నేను ప్రార్థన చేశాను ప్రభా, చర్చ్ నాయన, చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో స్తంభంగా ఉండాలని ప్రార్థన చేశాను. అండ్ దేవుడు 2018 డిసెంబర్లో మరి ఒక చక్కని మాట విడుదల చేశాడు ఆన్లైన్ ప్రేయర్లో. దేవుడు అంట చర్చ్ అనే పెద్ద పిల్లర్ ఉందంట పరలోకంలో. నేను చెప్పేది నిజమా కాదా? మీరు పరలోక రాజ్యంకి వెళ్ళినప్పుడు మీరు చూస్తారు. చప్పట్లు కొట్టారేంటి? చర్చ్ ఇస్ నాట్ అ నార్మల్ థింగ్. దేవుడు యెహోవా వేసిన పునాదిది. ఆయన భార్యగా మనం ఉన్నాం, ఆయన బ్రైడ్గా మనము ఉన్నాం. అండ్ గాడ్ ఇస్ సెయింగ్, నేను ఒక స్తంభంగా నేను నియమించున్నాను. వాట్ అ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ఆయన వాగ్దానం చేస్తాడు. అందుకే పుల్పిట్ నుంచి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయన పుల్పిట్ నుంచి ఎక్కువగా మాట్లాడి ఏం చేస్తాడు? రూఢిపరుస్తూ ఉంటాడు ఆయన వాక్యాన్ని. ఆమెన్. డూ యూ బిలీవ్ దిస్ మెసేజ్ ఇస్ ఫ్రమ్ గాడ్? ఇస్ గాడ్ టాకింగ్ టు యూ? దెన్ డూ యూ బిలీవ్ సో చర్చ్ యాజ్ అ పిల్లర్ ఇన్ గాడ్స్ టెంపుల్? పరలోక రాజ్యంలో ఉందా? నేనైతే నమ్ముతాను. వెళ్ళంగానే దేవుడు నాకు చూసి, ఇదిగో సో చర్చ్ అనే స్తంభం నేను దేవుడు జ్ఞాపకార్థంగా పెట్టుకుంటాడా లేదా? ఎస్. సో చర్చ్ ద్వారా ఎంతమంది జీవితాలు కట్టబడ్డాయో దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడా లేదా? మీరు కట్టబడుతున్నారా? ఆర్ యూ కనెక్టింగ్ టు గాడ్? ఇస్ గాడ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? హల్లెలూయా. దేవుడు అలాగా మీ జీవితాన్ని కట్టును గాక. ఒక తల్లి తన ప్రార్థన చేసింది. సి హౌ షీస్ డిమాండింగ్, హౌ షీస్ బెగ్గింగ్. డిమాండ్ చేస్తుందా లేదా? తల్లి అలాంటిది. కానీ అంతకంటే ఎక్కువ డిమాండ్ చేశాడు మన ప్రభు. తండ్రి, నేను నీతో ఏకమై ఉండినట్టుగా వీరే కాదు, ఈ శిష్యులే కాదు, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారును మనలో కూడా ఏకము చేయండి, అప్పుడు నేను వారిని ఏం చేస్తాను? మహిమపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు మ్యాగ్నిఫై, గ్లోరిఫై హిస్ చిల్డ్రన్. ఎప్పుడు ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరు. పిల్లల కంటే నా కుమారులు కుమార్తెలు ఎక్కడ ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా తల్లి కూడా ప్రార్థన చేసింది. అయ్యా ప్రభా ఏసే, పెళ్ళి కాకముందు దేవుడు చెప్పాడు అనమాట, నీ ఒక పెళ్ళి ఒక వింతగా ఉంటుంది, 7 పిల్లల్ని నేను నీకు ఇస్తాను. పెళ్ళి కాకముందు దేవుడు చెప్పింది 7 దీపస్తంభాలుగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఆ రోజు నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వెన్ వీ మీట్ మామ్ నాకు అదే గుర్తొస్తుంది. మమ్మీ 7 దీపస్తంభాలుగాను దేవుడు చేస్తా అని చెప్పావు, నువ్వు నమ్మావు, నమ్మినామే ధన్యురాలాయను. అవునా కాదా? ఆ పిల్లలు వారు లేచి అంటే ఆమెను ఏమని చెప్తారు, తల్లిని ఏం చెప్తారు, నువ్వు ధన్యురాలు అని చెప్తా ఉంటారు. ప్రార్థన, ప్రేయర్ మేక్స్ అ ఉమెన్ మోర్ పవర్ఫుల్. ప్రేయర్ మేక్స్ అ ఉమెన్ అ బ్లెస్డ్ ఉమెన్. ఆమెన్ ధన్యురాలుగా చేస్తుంది ప్రార్థన. ఆమెని దేవుడు ఏం చేస్తాడు, ఆమెను ధన్యురాలుగా చేస్తూ ఉంటాడు. హీ లైక్డ్ హర్ ప్రేయర్. అందుకే అంటాడు, నీకేం కావాలి నువ్వు అడుగు అంటాడు దేవుడు. ఎస్ ఆర్ నో? జేమ్స్, జాన్ వెరీ క్లోజ్గా ఉన్నారా లేదా యేసయ్యతో? ఉన్నారా లేదా? ఆ తర్వాత మనం చూస్తే యేసయ్యతో క్లోజ్గా ఉన్నారా లేదా? రూపాంతర కొండ మీద ఎవరు ఉన్నారు? పేతురుతో పాటు బ్రదర్స్ ఉన్నారా లేదా? జెబెదీ కుమారులు ఉన్నారా లేదా? పరలోక రాజ్యంలోనే కాదు, ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని కుడి ప్రక్కన ఎడం ప్రక్కన పెట్టాడా లేదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అ ప్రేయర్. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆస్క్ గాడ్, బెగ్ గాడ్, డిమాండ్ యాజ్ అ మదర్. డిమాండ్, ప్రభా మా కుమార్తె, మా అమ్మాయి కాలేజీలో టాపరే కాదు, పరలోక రాజ్యంలో కూడా టాపర్ కావాలని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అనేకులను జ్ఞానవంతులు అంటే అనేకులను రక్షిస్తారని సామెతలు 11:30లో జ్ఞానవంతులు ఏం చేస్తారు? అనేకులను రక్షిస్తారు. నా బిడ్డ టాపర్, కాలేజ్లో టాపర్ కదా, అనేకులను రక్షించే బిడ్డగా చేయాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు వింటాడా లేదా? తల్లి ప్రార్థన వింటాడా లేదా? ఎస్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మదర్ who opened a door for God's blessing on their children. Amen. They are mothers who opens doors. వాళ్ళకి రికమెండేషన్ ఏం లేకపోయినా వాళ్ళు ఎంత ప్రయాసపడతారు తెలుసా? ద్వారాలు తెరుస్తారు బిడ్డలకు. ఆమెన్. ఐల్ షో యూ అనదర్ మదర్ హూ ఓపెన్ డోర్ ఫర్ బ్లెస్సింగ్. ఓకే, చూద్దాం. 1 రాజులు 1వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెత్షెబాతో చెప్పినదేమనగా, హగీతు కుమారుడైన ఎదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను, వినుము. 29వ వచనంకి వెళ్ళిపోదాం. లెట్స్ జంప్ టు 29th verse. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా. చూడండి, ఈ తల్లి పేరు ఎవరండి? బెత్షెబా. చెప్పండి, బెత్షెబా అని చెప్పండి. బెత్షెబా ఎవరి భార్య? ఎన్నో భార్య మనకు తెలియదు, 4వ 5వ మనకు తెలియదు. వీ డోంట్ నో. ఓకే, బట్ లుక్ ఎట్ దిస్ ఉమెన్. ఓకే, ఈ తల్లి షీఈస్ ఓపెనింగ్ అ డోర్ ఫర్ హర్ సన్. తల్లులారా, మీ పిల్లలకు తలుపులు తెరవాలి, తలుపులు ముయ్యకూడదు. తలుపులు ఏం చేయాలి? తెరవాలి. ఓకే, ఈ పైన భాగం అంతా చదవ. దావీదు దగ్గరకు వచ్చేసి, ప్రమాణం చేసావు కదా, నా కుమారుడు ఏం చేస్తావు, నువ్వు రాజుగా నియమిస్తావు చేస్తావు కదా. ఇప్పుడు చూడు, ఆల్రెడీ ఒకడు రాజైపోయాడు. మొదటి జ్యేష్ఠ కుమారుడు రాజైపోయాడు. రాజైపోయిన తర్వాత బెగ్ చేస్తుందా లేదా దావీదును? దావీదు దగ్గరికి వెళ్ళి బెగ్ చేస్తూ ఉంటుంది, నా కుమారుడైన సొలొమోను ఏమవ్వాలి? రాజై. సొలొమోను అడిగాడా? బత్షెబా అడిగిందా? సో తల్లి చూసారండి. యువర్ అండర్స్టాండింగ్ వాట్ మదర్స్ లవ్ ఇస్. ఎస్, అంతమంది కుమారుల నా కుమారుడు సొలొమోను రాజవ్వాలని దావీదును అడిగి ప్రార్థన చేసిందేమో. ప్రభా, అందరి పిల్లల కంటే నా కుమారుడు అన్ని విషయాల్లో జ్ఞానవంతుడుగా ఉండాలి నాయన, మంచి ఆయుష్ ఉండాలి నాయన. అందుకే తల్లి బోధ చేసిందంట. సామెతలు 31లో ఉంటుంది చూడండి, ఆమె బోధ 1వ వచనం. ఆమె బోధ చేసింది చిన్నప్పటి నుండే. చూడండి తల్లి ఎలా బోధ చేసిందో సొలొమోనుకి. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. అతని తల్లి ఏం చేసింది? ఉపదేశించింది. ఏమని ఉపదేశించి చూడండి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేను కన్న కుమారుడా
నా మొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా, నేనేమందును నీ బలమును స్త్రీలకు ఇవ్వకము. ఎందుకు? రాజులను నశింపచేయి స్త్రీలతో సహవాసము చేయకు. యూ హ్యావ్ వన్ వైఫ్, గుడ్. తల్లి ముందే చెప్పిందా లేదా? ఎస్. కానీ బలమును నశింపచేయు, ముఖ్యంగా రాజులను నశింపచేసే స్త్రీలతో మాత్రము నువ్వు వారితో సహవాసము చేయకు. రాజులను నశింపచేసేవారు ఉన్నారు అని చక్కగా బోధ చేసిన ఆమె చక్కగా పెంచిందండి సొలొమోన్ని. చాలా భయభక్తులతో జ్ఞానం కొరకు వేడుకోమని పెంచింది. పెంచిన తర్వాత, పెరిగిన తర్వాత ఏం చేస్తుందండి? బత్షెబ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి బత్షెబ ఏం చేస్తుంది? ఆమె చేసింది పాపమైన, మరి దావీదు చేసింది పాపమైన, ఎంత ధైర్యంగా వెళ్ళి అడుగుతుంది. పాపంతో పుట్టినవాడు చనిపోయాడు, కానీ మళ్ళొకసారి దావీదు ఆమెను కూడిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ నష్టాన్ని దేవుడు ఏం చేశాడు? సొలొమోన్ రూపంలో దేవుడు పూడ్చాడు. ఓకే, సొలొమోన్ ఇచ్చాడు. కానీ ఎంత ధైర్యం! ఇల్లీగల్స్ అన్నా కాదా? ఇల్లీగల్ వైఫా కాదా? ఎస్. దావీదు ఆమె భర్తని యూరియాని చంపాడా లేదా? చంపించాడా లేదా? బట్ హౌ షీస్ డిమాండింగ్. నిజాన్ని చెప్పాలంటే ఆ కుమారుడు రాజు కావద్దు, జ్యేష్ఠుడు కాదు, అన్ని విధాలుగా వారియర్, ఏం నేర్చుకోలేదు. తల్లి దగ్గర పెరిగాడు, తండ్రిని చూస్తూ ఉన్నాడు, భయంతో భక్తితో ఉన్నాడు. ఓకే, నెట్టివేయబడ్డ రిజెక్షన్. ఓకే, బట్ షీ గోస్ డైరెక్ట్లీ అండ్ షీ సేస్ సొలొమోన్ షుడ్ బీ ద కింగ్. చూసారా తల్లులు ఎప్పుడు ఎలా ఊహించుకుంటారా? మన గురించి ఎప్పుడు గొప్పగా ఊహించుకున్నా. అలాంటి తల్లులు ఉన్నారా? చాలా మంచివారు. థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ తల్లి, ఆమె పేరు మనకు తెలియదు, మేబీ షీస్ మిస్సెస్ ఎడిసన్. ఓకే, ఆల్వా ఎడిసన్ ఏదో ప్రాబ్లం ఉంది ఆయనకి. ఏం ప్రాబ్లం? మేబీ ఏమంటారు దాన్ని, లేట్గా దాన్ని ఏమో అంటారండి, మీరు ఆటిజం. ఆటిజం. ఎడిసన్కి ఆటిజంతో పుట్టాడు. సో స్కూల్కి వెళ్తే ఏం అర్థం కాదు, మ్యాథ్స్ అర్థం కాదు, సైన్స్ అర్థం కాదు, లేట్గా అర్థం అవుతుంది. సో ఆ టీచర్స్ అన్నారు, మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, మీ వాడు ఎలా ఉన్నాడు, చాలా లేట్గా అర్థం చేసుకున్నాడు, కాబట్టి మాకు వద్దు వీడు ఈ స్కూల్లో, టైం వేస్టర్, మాకు వద్దని చెప్పేసి టీసీ ఇచ్చేసి ఒక ఎన్వలప్లో లెటర్ రాసి మరి అబ్బాయి మీ తల్లికి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఆ ఎన్వలప్ థామస్కి ఇచ్చేసి తల్లికి ఇవ్వమని చెప్తే, తల్లి ఇంటికి వెళ్ళినాక మమ్మీ మా ప్రిన్సిపల్ ఏం చెప్పింది, ఈ లెటర్ నీకు ఇవ్వమని చెప్పింది, అయితే నీవు మాత్రమే చదవమని చెప్పింది అని చెప్తే తల్లి చదివిన తర్వాత దాంట్లో యాక్చువల్గా ఏముంటుందంటే, థామస్ ఆల్వా ఎడిసన్ హీఈస్ అ ఛాలెంజింగ్ చైల్డ్, కాబట్టి ఆయనను మేము చెప్పలేము, మా పాఠాలు ఆయనకు అర్థం కాదు, కాబట్టి నువ్వు ఇంట్లో నేర్పించుకుంటావో ఇంకో చోట పెట్టుకో, కానీ వాడికైతే చదువు అబ్బదు అని చెప్పేసి వీఆర్ గివింగ్ హిమ్ టీసీ అని చెప్పేసి ఆయనని పంపించేశారు అని రాస్తుంది. రాసినప్పుడు ఆ తల్లి వాళ్ళ ఉత్తరం చూసినప్పుడు కొడుకు అంటాడు, ఏముంది మమ్మీ దాంట్లో అంటే, ఆ తల్లి ఏం చెప్తుంది తెలుసా? మై సన్, యు ఆర్ సో జీనియస్, దే కెనాట్ ఎడ్యుకేట్ యూ అంట, వారు నిన్ను చదివించలేరంట, అంత జీనియస్ అంట నువ్వు. తల్లి చూసారండి, అంత జీనియస్ రా నువ్వు, అందుకే వారు ఆ స్కూల్ కూడా నీకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేదంట అని చెప్పేసి ఇంట్లో ప్రతిదినము మోకాల ప్రార్థన చేసి, నా కుమార్ని గొప్ప ప్రయోజకుడివి చెయ్యు ప్రభువా అని చెప్పేసి ఎంత కంకణం కట్టుకొని ప్రార్థన చేసేదంట అండి. షీస్ టు ప్రే. ఈరోజు మనం చూస్తున్న ఈ లైట్స్ ఎవరు చేశారనుకున్నారు? ఎవరు జ్ఞానం ఇచ్చాడు ఎడిసన్కి? థామస్ ఆల్వా ఎడిసన్. హీఈస్ ద ఇన్వెంటర్ ఆఫ్ లైట్స్. బల్బ్ ఇన్వెంట్ చేశాడు. 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు? 1000 సార్లు. 1000 times he failed, but he tried again. ఎవరి ప్రార్థన ఉంది వెనకాల? దట్ ఈస్ హౌ అ మదర్ షుడ్ బి. షీ షుడ్ బి అ డోర్ ఓపెనర్, నాట్ అ డోర్ క్లోజర్. ఎంతసేపు దౌర్భాగ్యుడా, దరిద్రుడా, చెడబుట్టావు, ఇది పుట్టావు, అది పుట్టావు. నో, డోంట్ ఎవర్ సే లైక్ దట్. బీ అ మదర్ లైక్ బేత్షెబా. బీ అ మదర్ లైక్ జెబెదీ సన్స్. ఆమెన్ జెబెదీ కుమారుల యొక్క తల్లిగా ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లిగా ఉండాలి. సో ఒక సన్ గొప్పవాడైతే తల్లి పాత్ర ఎంత ముఖ్యమో, ఒక కుమారుడు గొప్పవాడయ్యాడండి, ఖచ్చితంగా తల్లి పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. సో దేవుడు బత్షెబా మరి దేవుని దగ్గర మొర్ర పెట్టుకుందో తెలీదు, కానీ ప్రార్థన చేసి దావీదు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అప్పుడు దావీదు అంటున్నాడు 29వ వచనంలో ఏమంటున్నాడంటే, అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పాడు ఏమంటే,
సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. ఐఎమ్ మేకింగ్ ఎ నోట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ అవశ్యముగా, అవశ్యముగా అంటే కంపల్సరీగా, యా అవశ్యముగా నీ కుమారుడు ఏమని చెప్తున్నాడు దావీదు? ఆమె యాక్చువల్గా మీ కుమారుడు అని చెప్తాడు, ఈయనేమో నీ కుమారుడు అని చెప్తాడు. ఓకే, నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనమందు ఆసీనుడుగా ఉండునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే. చెప్దామా? ఈ దినముననే. వాట్ అ వండర్ఫుల్ ప్రేయర్ షీ ఇస్ ప్రేయింగ్ కదండి. ఎస్, ఈ దినమునే కంపల్సరీ. అట్లాంటి తల్లులు ఉండాలని నిజంగా చెప్తున్నానండి. అలాంటి తల్లులు ఉండాలి, చాలా గొప్పవారు అవుతారు. 61 యెషయా గ్రంథం అనుకుంటా 7-8 వచనాల్లో పిల్లల గురించి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చూడండి. ఐజియా 61:7-8 చదువుదాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. భాగం ఉంటుంది చూడు, పిల్లల సంతానం గురించి ఆశీర్వాదం ఉంటుంది చూడండి. ఇస్ ఇట్ ద నెక్స్ట్ వర్స్? యా. జనములలో వారి సంతతి ఎలా ఉంటుంది? తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారు ఒప్పుకొందురు. హల్లెలూయా. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ ఇస్ గివింగ్ ద మదర్స్ హూ ఆర్ ప్రేయింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. ఆమెన్, ఆమెన్. అండ్ దిస్ ఇస్ యువర్ స్పిరిచువల్ మదర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఆమెన్. సో ఈ వాగ్దానం మీకు కూడానా? ఎస్, హల్లెలూయా. సో మీరు జనములలో మీరు తెలియబడతారు. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి. సో చర్చ్లో ఉన్న వారందరూ ప్రసిద్ధి నొందును గాక. వీరు యెహోవా ఆశీర్వదించబడిన బిడ్డలని జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు గాక. విశ్వాసంతో ఉన్న వారు గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాజ్ అ స్పిరిచువల్ మదర్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. I will pray. I prayed and I am going to pray as well. Amen. దేవుడు మీ జీవితంలో అట్టి ఆశీర్వాదం దేవుడు దయచేయను కాక. ఫస్ట్ కింగ్స్ ఫస్ట్ చాప్టర్ 31st verse. బెత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి ఎంతో సంతోషముతో దావీదు, ముస్సలి దావీదు దగ్గర ఎవరు నమస్కారం చేస్తున్నారు? నమస్కారం చేసి థ్యాంక్ యూ అని వెళ్ళిపోయిందా? సాగిల పడిందంట. సాగిల పడి నమస్కారం చేసి నా ఏలిన వాడైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకును గాక అని దీవించి మరి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. సో దట్ ఈస్ అ హార్ట్ ఆఫ్ అ మదర్. ఇంకో మదర్ని చూద్దామా త్వరగా? ఎస్, లెట్స్ రీడ్ జడ్జెస్ 13:3-4. ఎవరున్నారు? న్యాయాధిపతులు 13లో ఎవరు? మా సంసోన్ తల్లిదండ్రులు ఉన్నారు. యా. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైనది ఏమైనను తినకుండుము. ఓకే, లెట్స్ స్టాప్ హియర్. ఇక్కడ గొడ్రాలుగా ఎవరున్నారు చెప్పండి? వైఫ్ ఆఫ్ మనోహ. ఆమె పేరు లేదు. ఓకే, ఆమె దేవుడు ఆమె ప్రార్థన విన్నాడా? ఎస్, విని వచ్చి ఏమని చెప్పాడు? ఇదిగో నౌ యూ విల్ హ్యావ్ అ సన్. కానీ ఎవరు జాగ్రత్తగా ఉండాలంట? మనో భార్య జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే ఆమె కనేది ఎవరిని? బలవంతుడైన సంసోన్ని. యా, నా జీరు చేయబడిన వాడిని. ఆమెన్. ఎలాంటి బలం ఉంది? దైవ బలం ఉందంట. నిన్న చెప్పాను నేను యూత్ మీటింగ్లో. అందరూ అనుకుంటారంట సామ్సోన్ అనగానే ఎలా అనుకుంటారు? బాడీ బిల్డింగ్, ఖండ బలం, యా గుండె బలం, ఖండ బలం, అందా ఫుల్ బాడీ బిల్డింగ్ నాకు అనిపిస్తాం కదా. నో, సామ్సోన్ అలా లేనివాడంట. చాలా లీన్గా ఉండేవాడంట. సంసోన్ చాలా లీన్గా ఉండేవాడంట. మరి బైబిల్లో ఉన్న స్కాలర్స్ చెప్పేవారు సంసోన్ వాజ్ వెరీ లీన్ మ్యాన్.
బట్ దేవుని యొక్క బలం ఆయన మీద వచ్చినప్పుడు అంట 1000 మందిని చంపేంత బలం కలిగేవాడంట. అందుకే ఫిలిస్తీన్లు ఆశ్చర్యపడిపోయేవారంట, నీ సంసోన్ ఏంటి, వీడికి మనం భయపడేది ఏంటి, వాడిని చూస్తే ఇలాగున్నాడా అనుకునేవారంట. కానీ సంసోన్ అందగాడు, జుట్టున్నవాడు, జుట్టు ఒక్కటే ఉంది, మిగతా అంతా లీన్. ఓకే, బట్ గాడ్ యూజ్డ్ హిమ్, ఎస్ ఆర్ నో? బట్ వై? ఎందుకు అంటే ఒక స్త్రీ అంటే ఆయన తల్లి, షీ ఫాలోడ్ ద రూల్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద సేక్ ఆఫ్ హర్ సన్. కుమారుడు బాగుపడాలని, కుమారుడు గొప్పవాడు అవ్వాలని ఎవరు రూల్స్ ఫాలో అయ్యారు? ఎవరు నాజీరుగా ఉన్నాడు ఫస్ట్? సంసోన్ కాదు. ఎవరు నాజీరుగా ఉన్నారు ఫస్ట్? తల్లి. అమ్మో, తల్లిదండ్రులు నాజీరుగా ఉంటే చాలా మద్యము వాడకుండా, ద్రాక్షారసం, కిట్టి పార్టీస్ అంటూ అదని ఇదని. కొంతమంది స్త్రీలకు, తల్లులకు నగలంటే ఎంత ఇష్టమో, చీరలంటే ఎంత ఇష్టం. నాకు కూడా ఇష్టం, చీరలంటే ఇష్టము, బట్టలంటే ఇష్టం. సమ్టైమ్స్ ఎంత ఇష్టం అంటే కుమారులను కూడా మర్చిపోయి అంత ఇష్టం కొన్నిసార్లు. బట్ దిస్ లేడీ, దేవుడు చెప్తా ఉన్నాడు, నో, యువర్ సన్ ఈస్ గోయింగ్ టు బీ గ్రేట్, కానీ నీవు ఫాలో ద రూల్స్ అని చెప్పినప్పుడు ఆమె ఫాలో అయిందా లేదా? బైబిల్ సెలవిస్తుంది 7వ వచనం, జడ్జెస్ 7:13-7. గాని ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని. ఇఫ్ యు వాంట్ బలవంతులైన కుమారులు, పిల్లల పుట్టక మునిపే, పెళ్ళిళ్ళు కాక మునిపే అని కూడా చెప్పచ్చు. పిల్లల పుట్టక మునిపే ఎలా ఉండాలి? మీరు నాజీరు చేయబడాలి. ఇష్టం వచ్చినట్టు తాగుతూ ఉన్నారు ఇవాళ రేపు. మన సోచర్చ్ అమ్మాయిలు కాదు, కానీ కొంతమంది మనం చూస్తాం. December 31 రోజు చూడాలి, రోడ్డు పొడుగున అంత వాంతులే. ఎవరు వాంతులు చేసుకుంటున్నారు? అమ్మాయిలు వాంతులు చేసుకుంటారు. దే లవ్ డ్రింకింగ్. కొంతమంది చెప్తా ఉన్నారు, మా వాలంటీర్, నాకు తెలీదు అసలు ఏం జరుగుతుందో బయట లోకం. సో వాలంటీర్స్ని అడుగుతాం, అక్క హాస్టల్ లైఫ్ వర్స్ట్ లైఫ్ అక్క, ఈ మధ్య ఆడవాళ్ళు అబ్బాయిలు కలిసి తాగుతున్నారంట. కలిసి తాగడం ఏంటండి? కలిసి కూర్చొని తాగుతున్నారంట. బట్ గాడ్ ఇస్ సెయింగ్, నీకు అలాంటప్పుడు నీకు పిల్లలు ఎలా ఉంటారు? నీ జీవితాంతం దుఃఖం తెచ్చేవారుగా ఉంటారు. బీ వెరీ కేర్ఫుల్, ఫాలో ద రూల్స్ ఆఫ్ గాడ్. ఆమె చూడండి, అ మదర్ హూ ఫాలోడ్ రూల్స్ ఫర్ హర్ సన్. కుమారుడు మంచిగా ఉండాలి, కుమారుడు బలవంతుడుగా ఉండాలని ఆమె ఫాలో అయిందంట. అలాంటి తల్లులు ఉంటేనా మామూలు పిల్లలు ఉండారండి. ఆమేన్, హల్లెలూయా. సో అంతగా చూడండి, ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని చచ్చిపో వరకు దేవునికి ఎలా ఉన్నాడంట? నా జీరో చేయబడిన వాడై ఉండాలని ఎవరికి చెప్పాడు? ఆమెకు చెప్పాడు. ఓకే, లెట్ జంప్ టు 14 వచనంకి వెళ్తున్నాం. ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలనని 24 వెళ్ళిపోదాం. లెట్స్ సీ ద ఎండ్ రిజల్ట్. 24 వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను పేరు పెట్టెను. శాంసన్. ఓకే, ఎస్, ఆమె పేరు పెట్టింది. ఓకే, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. హూ ఫాలోడ్ ద రూల్స్? సి, నీవు సరిగ్గా ఉంటే నీ పిల్లలు లైక్ మదర్ లైక్ డాటర్ అన్నట్టుగా, లైక్ ఫాదర్ లైక్ సన్ అన్నట్టుగా, సమ్టైమ్స్ వెన్ యూ ఫాలో, నా జీరగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నౌ షీ ఓపెన్ అ డోర్, ఎస్, ఫర్ శాంసన్ టు బీ గ్రేట్. ఎస్, ఆమె ద్వారం తెరిచిందా లేదా? ఆమెను అప్పగించుకొని ఆమె ద్వారం తెరిచిందా లేదా? సంసోనుకి గొప్పవాడు అయ్యాడా లేదా? 40 ఏళ్ళు న్యాయాధిపతిగా నడిపించాడంట యవనస్తుడు. 40 ఏళ్ళు, ద స్ట్రాంగెస్ట్ మ్యాన్. 40 years he ruled Israel because of one woman. What is her name? No name. But what is she? She is the mother of Samson. 4 వెళ్ళిపోదాం. 3-4 అండి. Let's read Genesis 27, 13th verse. ఆదికాండము 27:13. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. ఈ తల్లి ఎవరు? రెబెకా. ఓకే, రెబెకా కూడా మామూలు తల్లి కాదండి.
ఏశావు మాట వినకుండా అంత పాడు చేసుకుంటే రెబేకా మాత్రం రెబేకా దగ్గర పెరిగాడు. చూడండి, తల్లి దగ్గర, చక్కని తల్లి దగ్గర పెరిగిన కుమారులు దీవించబడ్డారా లేదా? 12 గోత్రాలు అయ్యాడా లేదా? ఎస్. ఆయనకి ఏం తెలుసు? వంట మాత్రమే తెలుసు, కానీ దేవుడు ఆయనను దీవించాడా లేదా? ఎస్. బికాస్ ఆఫ్ హూ? మదర్ డిమాండింగ్ జేకబ్ షుడ్ బి బ్లెస్డ్. ఏశావు కాదు, ఎవరు? జేకబ్, యాకోబు బ్లెస్ అవ్వాలి. ఎంత సాహసం చేసిందండి కదా! అవన్నీ తీసుకురాను, అన్నీ తీసుకొచ్చి ఏం చేసింది? అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనమును ఆమె సిద్ధపరిచింది. ఇంకేం చేసింది? లెట్స్ కీప్ రీడింగ్. అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక ఆ తల్లి ఏం చేసింది? రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని సాహసం చేసిందా లేదా? చేసిందా లేదా? ఒకవేళ ఇస్సాకి తెలుసుంటే శాపం బదులు బ్లెస్సింగ్ బదులు శాపం వస్తుంది అని యాకోబు చెప్పాడు. మమ్మీ డాడీకి తెలిసిందనుకో, బ్లెస్సింగ్ ప్లేస్లో ఏమిస్తాడు? కర్స్ ఇస్తాడు. అప్పుడు తల్లి ఏమన్నది? ఆ కర్స్ నా మీద పడును గాక, నీవు మాత్రము దీవించబడదువు గాక అని చెప్పింది. హల్లెలూయా అని శాసనం చేసింది. ఇంకా మనం చూస్తే 17వ వచనం. తాను సిద్ధపరిచిన రుచిగల భోజనములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఇఫ్ యూ కీప్ రీడింగ్ మనకంత స్టోరీ తెలుసు. ఓకే, లాస్ట్కి ఏం జరిగిందండి? ఇస్సాకు ఏం చేశాడు? యాకోబుని దీవించాడు లేదా? అన్ని దీవెనలు యాకోబు మీద వచ్చాయా లేదా? డోర్ చాటునున్న తల్లి అమ్మయ్య ఆమేన్, ఇస్సాకు దీవిస్తున్న కొలిది యాకోబుని ఆమేన్ 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 అని ఎంతగా ఇష్టపడింది. షీ ఎంత సాహసం, రిస్క్ తీసుకుంది, బ్లెస్సింగ్ రావాలి. చూడండి, తల్లులు బిడ్డలు బాగుపడాలని ఎంత ప్రయాసపడుతున్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు. నా కుమారుడు దీవించబడాలి. ఇస్సాకుని కూడా మోసం చేసింది, భర్తను కూడా మోసం చేసింది. బట్ షీ వాంటెడ్ ద బ్లెస్సింగ్ ఆన్ జేకబ్. చూడండి 27:46 చూద్దాం. మరియు రిబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమారులలో వీరి వంటి ఒకదానిని యాకోబు హేతు కుమారులో ఒకదానిని యాకోబు ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం? యాకోబు జీవితంలో ముడిపడిపోయింది. ఎవరి జీవితము? రెబ్కా జీవితం. నిజం చెప్పాలంటే యాకోబు ఆశీర్వదించడానికి డోర్ ఓపెన్ చేసింది ఎవరు చెప్పాలి? మదర్ రెబ్కా ఓపెన్ చేసింది. ది నెక్స్ట్ చాప్టర్ ఇఫ్ యు సీ, తండ్రితో కూడా ప్రయాసంతో అడుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఉంటే యాకోబు ఖచ్చితంగా ఇక్కడున్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే నా ప్రాణము విసిగిపోతుంది. 28వ అధ్యాయం 1 నుంచి మనం చద్దాం. లెట్స్ సీ. ఇస్సాకు యాకోబును పిలిపించి, అప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే తల్లిని బట్టి, ఓకే, రెబేకా చెప్పిన ఆఫర్ని బట్టి ఏం చేశాడంటే నీవు ఎక్కడికి వెళ్ళాలి? కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకో, కానీ ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు? 2వ వచనము, నువ్వు లేచి పదనరామములోనున్న నీ తల్లికి తండ్రైన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం 12 సంతానము గోత్రపు పెద్దలు రావడానికి డోర్ ఓపెన్ చేసింది ఎవరు? రెబ్కానా కాదా? ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకున్నాడా లేదా యాకోబు? yes or no? ఎక్కడికి వెళ్ళి చేసుకోమంటుంది యాకోబుని పెళ్ళి? అక్కడ ఒక్కదానిని వివాహం చేసుకోమంటే ఈయన ఎంతమందిని చేసుకున్నాడు? బట్ ఎనీవే చేసుకొని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపిస్తా ఉంటున్నాడు. ఇదంతా ఆశీర్వదించిన తర్వాత 4వ వచనం చూద్దాం. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి అతన్ని పంపించి వేశాడు. చూడండి, అర్థమవుతుందా? రెబేకా ఫస్ట్ బ్లెస్సింగ్ డోర్ ఓపెన్ చేసింది. రెండోది మ్యారేజ్ డోర్ ఓపెన్ చేసిందా లేదా? ఎస్. ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి తన బిడ్డల విషయంలో ప్రయాసము వృధా కాదా? ఎస్ ఆర్ నో? చూడండి, ఇంకా ఆశ్చర్యకరమైన మాట మీరు చూడండి, 7వ వచనంలో ఉంటుంది.
7th verse. యాకోబు తన తల్లిదండ్రుల మాట యాకోబు ఎవరి మాట విన్నాడు? స్నేహితుల మాట విన్నాడు. ఏశావు వదినలు చూసి, అబ్బా కారాని స్త్రీలు చాలా అందగత్తలు, పొడుగుగా ఉంటాడు, పొడుగు ముక్కు, నల్ల జుట్టు, తెల్ల ముఖము, పెద్ద కళ్ళు అనుకున్నాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఒక షెపర్డెస్. రేచల్ ఎవరు? గొర్రెల కాపరి. ఎండలో వెళ్తుందా? ఎస్. బట్ దేవుడు చూడండి, యాకోబు చూడండి, తన తల్లి తండ్రుల మాట విని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక ఊరికి వెళ్ళిపోయాడు. సిటీలో పెరుగుతున్న ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక విలేజ్కి వెళ్ళిపోయాడు. హీ వెంట్ టు అ విలేజ్. వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. 13వ వచనం చద్దాం. నౌ సీ ఆఫ్టర్ హీ లిసన్. చూడండి, తల్లిదండ్రులకు ఎవరైతే విధేయత చూపిస్తారో, ముఖ్యంగా మంచి ప్రార్థన పరుల అయిన తల్లిదండ్రులు ఉంటే, సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్. దేవుడు ఆయన ఒబీడియన్స్ చూపించినందుకు దేవుడే పరిచయం చేసుకున్నాడా లేదా యాకోబుకి? యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు, ఇంకెవరికి ఇస్తాను? నీకు, నీ సంతానమునకు. హల్లెలూయా. దేవుడే వచ్చాడా? ఎఫెసీ 6:1-2 వచనాలు మనం చదువుదాం. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే చూడండి, దేవుడు ఒక నియమము మనం పాటించమని చెప్తా ఉంటున్నాడు. లెట్స్ రీడ్ ఇట్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు తండ్రిని తల్లిని ఎవరిని సన్మానించాలి? పోవే నీకేం తెలియదు అన్నట్టువేమన్నాడా దేవుడు? ఊర్లో ఉన్న అమ్మాయిని చేసుకోవాలా? ఇంత చదువులు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాదొక రేంజ్ అన్నాడా యాకోబు? అన్నాడా? వెళ్ళాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించాడా? యవనస్తులు ఉన్నారా? తల్లిదండ్రులారా, మీరు మంచి ప్రార్థన పరులు అయితే సరైన జోడిని తీసుకొస్తారు మీ పిల్లలకి. దేవుడు మీ ద్వారానే దేవుడు చూపిస్తాడు. లిసన్ టు యువర్ పేరెంట్స్. నీకు పేరెంట్స్ లేరా? ఆత్మీయ తల్లిదండ్రులు ఖచ్చితంగా పెడతాడు దేవుడు. నీకు తల్లిదండ్రులు అన్యులుగా ఉంటే ఖచ్చితంగా ఆత్మీయ తల్లిదండ్రులు అయినా దేవుడిని పెట్టి వారి ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తాడు. అమ్మ, ఈ అబ్బాయిని చేసుకో. ఒక సిస్టర్ ఇలాగే ఒక మీటింగ్లో కూర్చునేది, గంటలు గంటలు ఆయన వాక్యం రాసుకొని వినేది. ఆ తండ్రి గారు ఒక మాట చెప్పారు, అమ్మ ఇక్కడ ఒక చిన్న సేవ చేస్తున్నా, ఈ చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆయనను చేసుకో అంటే, అమ్మో నాకు వద్దు, మా తల్లిదండ్రులు మంచి సంబంధం చూశారు, ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ అంటే ఆమె లైఫ్ వేరేగా ఉండేది. కానీ ఆమె లోబడి ఆయనను చేసుకుంది. ఇప్పుడు వారు ఇరువురు చెన్నై పట్టణంలో మహా గొప్ప సేవకులు అయ్యారండి. నేను ఆశ్చర్యపడిపోతూ ఉంటాను. మా తాతగారు కూడా, పమ్మి ప్రభుదాస్ గారు, మరి ఆయన ఒక పెంటికోస్టల్ సంఘంలో నాటబడి చాలా చక్కగా యవనస్తుడిగా చలామణి అవుతున్నాడు. చాలా పరిచర్య చేస్తున్నాడు. చర్చ్లో అంత పరిచర్య ఆయనే చేసుకునేవాడు, అంతా ఆయన చూసుకునేవాడు. బైబిల్ పట్టుకొని వదిలిపెట్టేవాడు కాడు. అయితే ఆత్మీయ తండ్రి అన్నాడంట, అయ్యా ఇదిగో ఈ ఒక అమ్మాయిని చేసుకుంటే, మా నాయనమ్మ గారు మరియమ్మ వాళ్ళ ఫ్యామిలీ లైన్లో కొంచెం ఇన్సేనిటీ ఉంది. అంటే ఒక రేంజ్, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారికి మెంటల్ వస్తుంది. అంటే 60 years 70 years తర్వాత మైండ్ పనిచేయదు. సో అటువంటి అమ్మాయిని చేసుకో అని చెప్పినప్పుడు ఆయన ఏం మాత్రము కాదనలేదు. మా నాయనమ్మ గారిని చేసుకున్నాడు. షీఈ్ ఇన్సేన్. ఊర్లో గుడివాడలో ఊర్లో పేరేంటంటే, వారి కుటుంబంలో కొంతమంది మెంటల్గా ఉంటారు, దాంట్లో మరియమ్మ గారు ఒకరు అని చెప్పేవారు. అయినా కూడా సేవకుడు చెప్పాడని చెప్పేసి మరియమ్మ గారిని చేసుకున్నారు తాతయ్య, నాయనమ్మ గారిని చేసుకున్నారు. వారి ఇరువురు చేసిన సేవ మామూలుగా లేదండి. మీరు గుడివాడ, కాకినాడ పట్టణాలకు వెళ్ళినప్పుడు పమ్మి ప్రభుదాస్ గారు, మరియమ్మ గారు అని అడగండి. వారి ఇరువురు కలిసి పాటలు పాడి, ఇరువురు కలిసి సేవ గొప్ప విధంగా చేశారు. వారి యొక్క రెండో కుమారుడు మా నాన్నగారు. ఆమెన్, హల్లెలూయా. సమ్ టైమ్స్ వెన్ దే టెల్ యూ, ఒబే చేయండి. ప్రార్థన చేసి మరి అడుగుతారు. కొంతమంది వస్తారు, ఈ అబ్బాయి కరెక్టా, ఈ అబ్బాయి కరెక్టా, ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. ఈ అమ్మాయి కరెక్టా, ఆ అబ్బాయి. చాయిస్ నువ్వు ఆల్రెడీ పెట్టి, ఆప్షన్స్ నువ్వు పెట్టి నువ్వు చెప్పు అంటే ఎలాగా? ప్రభా నువ్వు చెప్పు. ఆప్షన్స్ పెట్టాడా యాకోబు? తల్లిదండ్రులు విన్నాడా లేదా? తల్లిదండ్రులు దీవించి పంపించాడా లేదా? ఎస్. ఒబీడియన్స్ చూపించిన దేవుడు దిగి వచ్చాడా లేదా? దిగి వచ్చి ఏమన్నా, నీవు నిశ్చయంగా ఆశీర్వదించబడతావు, నీ సంతానము నిశ్చయంగా ఎఫెసీ 1:6-1-2 నీకు మేలు కలిగినట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానం. వారికి ఎలా ఉండాలంట? మనము విధేయత చూపిస్తూ ఉండాలి. దేవుడు అప్పుడు నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని అంచెలంచెలుగా దేవుడు వృద్ధిలోనికి దేవుడు నేను తీసుకెళ్ళును గాక. ఆమేన్, హల్లెలూయా. సో షీ ప్రయాసపడింది అండ్ వెంటనే ఆశీర్వాదం అనేది యాకోబు చూసాడా లేదా? తల్లి మాట విన్నందుకు అన్నదా లేదా? ఒకవేళ వీడు ఇక్కడున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్కి ప్రయోజనం లేదన్నది అంటే ఎంత ముడి పడిపోయింది చూడండి. ఎంతగా యాకోబు బ్లెస్ అవ్వడానికి ప్రయాసపడింది. ఈమె ఎన్నో అవ్వాలని నేను చెప్పానండి? 4th one. లెట్స్ గో టు ద 5th one. ఓకే, ఒక తల్లి ఒక కుమారుణ్ణి దాచిపెట్టింది. ఆ తల్లి పేరు మోషే, రైట్, మోసెస్. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి. ఓకే, ఒక తల్లి ఏం చేసింది? రిస్క్ తీసుకుందా లేదా? బాబు పుట్టాడు, ఆయన పేరేంటి? మోషే. ఓకే, పుట్టినప్పుడు ఎన్ని నెలలు దాచిపెట్టింది అంటే మోషే గొప్పవాడు అవ్వడానికి మొదటి స్టెప్ ఎవరు? తల్లి విశ్వాసంతో నమ్మి వాడిని దాచిపెట్టిందా లేదా? బుడ్డోడిని దాచిపెట్టిందా లేదా? ఎస్, నమ్మిందా లేదా? ఏదో ఉంది వీడి వల్ల ప్రణాళిక, నమ్మిందా లేదా? ఎస్ ఆర్ నో? అలాగే దాదిగా ఎవరున్నారు మోషేకి? అంతఃపురంలో రాణి ఒక కుమారుడుగా చలామణి అయినా దాదిగా ఎవరు వెళ్ళారు? మమ్మీ, సిస్టర్, ఆల్ ఆఫ్ దెమ్. మిరియామ ఏం చేసింది? మా మమ్మీనే తీసుకెళ్తే అయిపోతుంది కదా అని చెప్పేసి తల్లిని పంపించి, తల్లి ఏం చేసిందంట? ఉగ్గు పాలతో ఏం చేసిందంట? బోధించిందంట. అయ్యా నీది అంతఃపురం కాదయ్యా. అందుకే హెబ్రీ పత్రిక 11:25లో ఒక మంచి మాట ఉంటుంది మోషే గురించి. సుఖభోగాలు యందు వాంఛించక దేవుని బిడ్డలతో శ్రమ పడుట మేలని ఎంచి ఆయన ఒక గొప్ప లీడర్ అయ్యాడు. ఎవరు ఉగ్గుపాలతో చెప్తా ఉన్నారు? ఎవరు నేర్పిస్తాను యువర్ లీడర్ అని? యొకోబేదు. హల్లెలూయా. సో అనదర్ ఉమెన్ హూ ఓపెన్ ద డోర్. ఇంకొకరు ఎన్నో నంబర్? యా, లెట్స్ గో టు 6th one. సారా. ఆదికాండం 21:10. వీళ్ళందరూ మంచి తల్లులు కదండి. దే ఓపెన్ ద డోర్స్ ఫర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. ఎస్, చద్దాం. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో ఈ దాసి కుమారుడు వారసుడు ఉండవద్దు. క్లియర్ చేసిందా లేదా? పాత్ రికమెండేషన్ ఇచ్చిందా లేదా అబ్రాహాంకి? ఇష్మాయిల్ ఉంటే ఇష్మాయిల్ బలవంతుడు, ఇష్మాయిల్ ఏదో కపటముతోనో ఏదో వంచనతోనో ఏదో నాశనం చేసి నా కుమారుణ్ణి సైలెంట్ చేసేసి వాడు మొత్తము వారసత్వం కొట్టేస్తాడని చెప్పేసి ఏం చేసేసింది? చిన్నతనంలో పంపేసి ఎంతో రూట్ డెసిషన్ తీసుకుందా లేదా? ఎస్, వాస్ షీ వెరీ రూట్? జనరల్గా సారా సౌమ్యముతో చాలా సాధువుగా ఉండేది అని మనం అనుకుంటాం కదా. ఇక్కడ మనం చూస్తే కఠినాత్మురాలుగా ఉంది కదా. ఎవరి కొరకు? దారి చూపించిందా లేదా? ఇస్సాకు కొరకు. ఎస్, చూడండి ఎంత ఆసక్తితో కుమారుల పట్ల తల్లులు. ఇదంతా విన్న తర్వాత నాకు ఎవరో గుర్తొస్తూ ఉన్నారు. ఎవరది? ఏసయ్య గుర్తొస్తాం. మన పట్ల కూడా దేవుడు బైబిల్ సేస్ నీ శక్తి కొంచెం మంది నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నీ కొరకు నేను ఒక తలుపు తెరిచి ఉన్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వే గాడ్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్ ఫర్ అస్. కొన్నిసార్లు మనం వీక్గా ఉన్నప్పుడు తల్లులైన వారంట వీక్గా ఉండే వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారంట కదండి. పురుషులు లేక తండ్రులు బలవంతులైన వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. అబ్రహాంకి కూడా ఇష్మాయిల్ అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే అబ్రహాము దగ్గరుండి వేట నేర్పించేవాడు. ఇష్మాయిల్ ఎలాంటి వాడంట? విల్లుగాండ్రంట. ఎలాంటి వాడంట? ఈజ్ అ వెరీ గుడ్ ఆర్చర్. విల్లుగాండంట, వెరీ గుడ్ హంటర్. అంత బలవంతుడిగా ఉంటే అబ్రహాంకి చాలా నచ్చేసింది. ఎవరు? ఇష్మాయిల్ బలవంతుడు, నా జ్యేష్ఠం, నా మొదటి బలం అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ ద వే హీ లవ్డ్ ఇష్మాయిల్, మిక్కిలి దుఃఖం వచ్చిందని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఆయనను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదంట. ఎవరికి? అబ్రహాంకి. కానీ దేవుడు ఏం చెప్పాడు? సారా మాట విను. దేవుడు ఏం చెప్పాడు? సారా మాట విను. సారా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు వారసులు? ఇస్సాకు వారసు. ఆ వారసత్వం వాళ్ళకి ఇవ్వాలని ప్రయాస పడిందా లేదా? ఎస్. దుష్టులను పంపించేసిందా లేదా? దేవుడు నిన్ను కూడా దుష్టులను పంపించి నిన్ను పట్టుకున్నాడా లేదా?
ఎస్, నీకు ఒక వారసత్వం ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు దేవుడు. సో సారా కూడా షీ క్లియర్డ్ అ పాత్ ఫర్ హర్ సన్. ఎస్, జెబెదెకు తర్వాత ఆఖరిగా యేసయ్య తల్లి పేరేంటి? మరియా. మరియా కూడా సాహసించిందా లేదా చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొని. ఇక్కడ మరియా యేసయ్య గురించి ప్రతిదీ హృదయంలో భద్రం చేసుకుంటుంది. ఓకే, ఐ యు గెటింగ్ బోర్డ్? నో, లెట్స్ లిసన్. ఓకే, విల్ లిసన్. ఇంకొక 5-10 minutesలో ఐ విల్ క్లోజ్. ఓకే, ఇక్కడ చూడండి, యేసయ్య చేసిన మొదటి సూచక్రియ పేరేంటి? కానాను వివాహము. ఏ అధ్యాయంలో ఉంది బ్రదర్స్? యోహాను సువార్త 2వ అధ్యాయం. ఫస్ట్ బెంచర్స్ అనిపించుకున్నారు, వెనకాల ఉన్నవారు అందరూ కూడా లాస్ట్ బెంచెస్. ఎప్పుడు బెల్లు కొడుతుందా, ఎప్పుడు వెళ్దామా, కిందకి వెళ్ళి మంచిగా మింగేద్దామా అనుకుంటున్నారా? జాన్ 2. ఓకే, లెట్స్ రీడ్. యోహాను 2. 3వ దినమున గలిలయలో కానా అను ఊరులో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా. ద్రాక్షారసం లేదని ఎవరికి చెప్పింది? అంటే యేసయ్య తల్లి మరియా యేసయ్య సామర్థ్యం ఎరిగిందా లేదా? డస్ షీ నో జీసస్ పొటెన్షియల్ ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ మిరకల్? ఎస్ ఆర్ నో? అంటే చిన్నప్పటి నుంచి ఏం చేసుకుంటుంది? హృదయంలో యేసయ్య ఎంత గొప్పవాడు భద్రపరుచుకుంటుందా లేదా? ఎస్ ఆర్ నో? షీ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఫస్ట్ మిరకల్. అవునా కాదా? ఆమె ఫస్ట్ వెళ్ళి యేసయ్యకి వెళ్ళి ఏమని చెప్తుందంటే, ఏం లేదు, ద్రాక్షారసం. ఆయన ఏం చేస్తాడు? వంట పని తెలుసా? ద్రాక్షారసం చేయడం తెలుసా? బట్ వై డిడ్ షీ గో? షీ ఓపెన్ ద డోర్. అప్పుడు యేసయ్య ఏమంటారు? అమ్మా అమ్మ అన్నాడు ఇంగ్లీష్లో. ఉమెన్ ఏమన్నాడు? నాతో నీకేమి పని. ఆ మాట నా పిల్లలు అనుంటే, మా మమ్మీ ఫేమస్ డైలాగ్ నేను రిపీట్ చేస్తూ ఉంటాను, వాళ్ళు కూడా రిపీట్ చేస్తాను. కన్నాను, పెంచాను, నీకోసం ఇంత త్యాగం చేశాను, నన్నే అందరి ముందు ఇజ్జత్ బీక్తావా అంటారు. విల్ సే లైక్ దట్, ఇజంట్ ఇట్? కానీ ఆ తల్లి ఏమన్నా తెలుసా? ఆయన మీతో చెప్పున్నది చేయడే. ఏమని చెప్పిందండి? Luke 2:5 షీ సేస్, ఆయన మీతో చెప్పినది చేయడు. ఎంత నమ్మిందండి! దేవుని యొక్క సామర్థ్యము తెలుసుకుందా లేదా? తల్లులంట దే నో ద పవర్, ద పొటెన్షియల్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. తెలుసుకుంటారు వారు, తెలుసుకుంటారు. మా తల్లిగారు అయితే ఏం చేసేవారు? వెకేషన్ టైంలో ఇలా మే ఏప్రిల్ మాసంలో మరి ఇదే టైంకి ఒక దేవదాస్ గారు అని ఒక బ్రదర్ గారు వచ్చేవారు అనమాట. ఆయనకి దర్శన వరం ఉండేది. ప్రతి వెకేషన్, ప్రతి ఇయర్ ఒక డైరీ ఉండేది మమ్మీకి. ప్రతి ఇయర్ మా అందరు స్మైలీ, జాలీ, ఫేరీ, ప్రైజీ, బ్లెస్సీ, నైసీస్ అని అన్నీ ఇలా లైన్గా రాసుకొని, కనిపెట్టండి బ్రదర్, కనిపెట్టండి, మా అమ్మాయి గురించి కనిపెట్టండి, ఏం జరగబోతుంది, కనిపెట్టండి. ఆయన కొరకు, ఆయన కనిపెట్టడానికి కొరకు రూమ్ అంతా సిద్ధం చేసేది, మా అందరినీ నీల్ డౌన్ చేసేది. ఆయన మీరు పాటలు పాడితేనే నేను కనిపెడతాననేవాడు. మేము పాటల మీద పాటలు పాడేవారు. నాకు మంచి దర్శనం రావాలి, మంచి వర్డ్ రిలీజ్ కావాలి, మేము గట్టిగా పాటలు పాడి కళ్ళు మూసుకొని, ఎవరైతే ఎక్కువసేపు మోకాల మీద ఉంటారో వాళ్ళకి మంచి దర్శనం వస్తుందని చెప్పి నేను మంచిగా మోకరించేదాన్ని. అలాగా మమ్మీ కూడా ప్రతి ఒక్కరిది సీరియస్గా తీసుకొని ఆయన చెప్పేదంతా ఆయన చెప్తా ఉన్నాడు. టక ఫాస్ట్ డైరీ అంతా రాసేది. మా మమ్మీ ఎప్పుడు కూడా, నేను సేవకురాలైన తర్వాత ఒక మాట చెప్పింది, చిన్నతనంలో ఈ దేవదాస్ గారి ద్వారా దేవుడు బయలుపరిచాడు, అమ్మ నీ రెండో కుమార్తె చిలుక పలుకులు మాట్లాడుతూ ఉంటుంది, ఆ చిలుక పలుకులు దేవుడు వాడుకోబోతున్నాడని చెప్పింది. ప్రతిసారి చెప్పలు కొడతాం. దేవుడు మాట్లాడింది నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు. కానీ నేను సేవకురాలైన తర్వాత ఎప్పుడైతే మెసేజెస్ నేను చెప్తా ఉంటున్నా తర్వాత మమ్మీ ఒకసారి స్టేజ్ మీద ఈ మాట చెప్తే, మమ్మీ నీవు నిజంగానే హృదయంలో భద్రపరుచుకున్నావు. మదర్స్ దే క్యారీ దట్ కైండ్ ఆఫ్ అ పొటెన్షియల్. ఏంటి నా కుమారుడు ఏం జరుగుతాడు, ఏం చేయబోతాడు, వాడి భవిష్యత్తు ఏంటి, నా కుమార్తె ఏమవ్వబోతుంది, ఉందా లేదా? ఎస్, తల్లులకు ఉంటుంది. మరియా కూడా ఉంది. అందుకనే సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? విచిత్రం ఏంటంటే ఓనర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇక్కడ గెస్ట్లు ఎవరు? మరియా,
మరియ కుమారుడైన యేసయ్య, యేసయ్యతో పాటు ఉన్న ఆ మాత్రం ఫాలోవర్స్ 2, 3, 4 ఉండవచ్చు. ఓకే, దే డిడ్ంట్ సీ ద ఫస్ట్ మిరకల్ యెట్. ఓకే, కానీ మరియ ఎవరి దగ్గరికి వెళ్ళింది? యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అ మదర్ షుడ్ నో ద పొటెన్షియల్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. కొన్నిసార్లు పిల్లలు పిచ్చిగా చేస్తూ ఉంటారు, కానీ బైబిల్ సెలవిస్తుంది వారు చిన్నతనంలో ఉన్నప్పుడే వారి నడవడి బట్టి వాడు ఏమైపోతాడో అనేది తెలియబడుతుంది. అది ఎవరు గుర్తుపట్టాలి? స్త్రీలు ఏం చేస్తారండి? కుటుంబంలో ఉన్న వారి నడతలను గుర్తుపట్టాలి. మనుషులందరూ మీ పిల్లలు పిచ్చోళ్ళండి, మీకు మా గురించి చెప్పేవారు, మీ పిల్లలు చాలా అమాయకులండి, పిచ్చోళ్ళండి, ఇంతమంది చెప్పేవారు. మా కుటుంబంలో మా రిలేటివ్స్ చెప్పేవారు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఎక్కడ పంపించేవారు కాదు మమ్మల్ని. అసలు ఏ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండింది ఎరిగి ఉండలేం. రిలేటివ్స్ హౌస్లో అసలు లేవు మేము. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వన్ డే స్లీపింగ్ ఇన్ రిలేటివ్స్ ప్లేస్. అంతగా పెంచేవారు. సో అందరు ఏమనేవారు అంటే, మీ పిల్లలు చాలా పిచ్చోళ్ళండి, చాలా అమాయకులు, ఎవరు చేసుకుంటారండి ఇలానే అనుకునేవారండి. ఈరోజు ఏమైపోయాం అమ్మాయి? దేవుడు మమ్మల్ని పెంచాడా లేదా? ఏ తల్లి అయితే చూడండి, ఏ తల్లి అయితే తన పిల్లల్ని దేవుని చేతిలో వదిలేస్తుందో దేవుడు బాగా పెంచుతారు వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. అందరి వల్ల నువ్వు అలా నేర్చుకో, అలా చేయని ఎప్పుడు అనలేదు. ఇంకా కొంతమంది మా కజిన్స్ అయితే ఇలా వెకేషన్లో టీవీ ముందు కూర్చుంటే ప్రతి డైలాగ్, ప్రతి అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ప్రతి పాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యూజిక్తో సహా పాడేవారు. మాకేమో వచ్చేదిగా ప్రతిదీ. ఏంటి వీళ్ళు ఇంత మెమరీ పవర్ ఉంది, ఒక్కసారి విన్నారంతే, సెకండ్ టైం అలా ఉంది. కానీ దేవుడు ఎందుకు అది మాకు రానివ్వలేదు? ఈరోజు ఆయన మాటలను ప్రకటించడానికి కొరకు. ఆమేన్. సో సమ్ టైమ్స్ వెన్ పీపుల్ ద వరల్డ్ సేస్ మీ పిల్లలు పిచ్చోళ్ళంటే యూ హ్యావ్ టు గో టు గాడ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని చేతిలో ఇచ్చేయండి, దేవుడు పెంచుతాడని ఉందా? యెషయా 1లో నేను ఒకసారి చెప్పాను, సో చర్చ్ని పెంచుతాడని చెప్పాను, గుర్తుందా మీకు? యెషయా 1లో నా పిల్లల్ని నేను పెంచి గొప్పవారుగా చేశాను ఉందా లేదా ఆ వాక్యం? నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారుగా. హన్నా ఏం చేసింది? ఎవరి చేతిలో వదిలేసింది? దేవుని చేతిలో. ఆయన గొప్పవాడు అయ్యాడా సమూయేలు? ఎవరి చేతిలో వదిలేసింది హన్నా? ఎస్, ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్, గివ్ దెమ్ టు గాడ్. ఆయన పెంచి గొప్పవాన్ని చేసి నీ చేతిలో పెడతాడు. చూడండి, 1 Samuel, లెట్స్ రీడ్ దట్. 1 Samuel 1:27. మొదటి సమూయేలు 1:27-28 వచనాలు. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ప్రతిష్ఠించింది? కాబట్టి తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠ. ఎన్ని దినములు? బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠ చేసిందా లేదా? చెప్పండి. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ ఐ యామ్ గివెన్ టు గాడ్. మై హోల్ లైఫ్ 100% డెడికేటెడ్ టు గాడ్. అలా చెప్పారు కదా. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ గ్రేట్. చూద్దాం ఎంత గొప్పవాడో చద్దామండి. 1 Samuel 2:26. మొదటి సమూయేలు 2:26. ఎప్పుడైతే దేవుని చేతిలో పెట్టిందో ఆ తల్లి, దేవుడు ఆ బిడ్డని గొప్పవాడు చేశాడు. లేదు చూద్దామా. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును ఇంకా అని చెప్పండి. బాలుడైన సమూయేలు ఇంకా ఎదుగుచు అని చెప్పండి. ఇంకా ఎదుగుచు అని చెప్పండి. అంటే దేవుడి చేతిలో పడినది ఏదైనా ఇంకా ఎదుగుతుందా లేదా? yes or no? నువ్వు ఎవరి చేతిలో ఉండాలి? మీ తల్లి ఇవ్వకపోయినా నేను నీ ఆత్మీయ తల్లిగా నేను మిమ్మల్ని దేవుని చేతిలో పెడుతున్నాను. మీరు ఇంకా ఎదుగుదురుగాక. యెహోవా దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుందురుగాక. ఆమేన్. బైబిల్ మనం చూసినట్లయితే ద ఓన్లీ వన్ పర్సన్ హూ వాజ్ అ మిలిటరీ లీడర్, ప్రాఫిట్, అనాయింటింగ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్, దావీదుని సౌలుని అనాయింట్ చేసిన వాడు, అలాగే న్యాయాధిపతి. ఫోర్ టైటిల్స్ హీ హాస్. సమూయేలు దేవుడు ఎంతగా ఎదిగింపచేశాడు. పొలిటికల్ లీడర్ అంట, పొలిటికల్ ఆఫీస్ ఉంది ఆయనకి. ఆయన సెకండ్, ఆయన ఒక జడ్జ్, ఆయన ఒక న్యాయాధిపతి, 40 ఏళ్ళు రూల్ చేశాడా? ఎస్. ఇంకా తర్వాత ఆయన ఒక ప్రాఫిట్, ప్రవక్తన. సౌలు గాడిదల కొరకు వెతుకున్నప్పుడు సమూయేలు చెప్పాడా లేదా గాడిదలు ఎక్కడ ఉంటాయో? గొప్ప ప్రవక్తన. ఎవరైనా ఏది అడిగినా సమూయేలుకి దేవుడు మాట్లాడేవాడంట. బైబిల్లో ఆయన గురించి ఏమనుందంటే ఆయన మాటలో ఏదియో తప్పిపోలేదు అని వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప ప్రవక్తన. అండ్ అల్టిమేట్లీ హీ అనాయింటెడ్ కింగ్స్. ఆయన ఎవరిని అనాయింట్ చేశాడు? రాజులను అభిషేకించిన వాడు. ఎందుకు? ఎవరి చేతిలో పెరిగాడు?
దేవుని చేతిలో పెరిగాడు. హన్నా ఎవరికి ఇచ్చేసింది? బ్రతుకు దినంలో అన్నీ ఇచ్చేసిందా లేదా? 100% ఇచ్చేసిందా లేదా? వాడు గొప్పవాడైనాక నా దగ్గర రావాలనుకుందా? ప్రవక్త అయినాక తిరిగి హన్నా దగ్గరికి వెళ్ళాడా? న్యాయాధిపతి అయినాక తిరిగి హన్నా దగ్గరికి వెళ్ళాడా? ఇచ్చేసింది అంతే. ఇఫ్ యు డు నాట్ నో హౌ టు రేజ్ యువర్ చిల్డ్రన్, గివ్ దెమ్ టు గాడ్. దేవుడు పెంచుతాడు, దేవుడు గొప్ప చేస్తాడు. ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి 1 సమూయేలు 2వ అధ్యాయం మొత్తం చదవండి, టైం లేదు మనకి. యూ రీడ్ 11, 18 to 21, 35. అలాగే 1 సమూయేలు 3:1. యా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అదురు. ఓన్లీ ఇన్ ద బైబిల్ 3 times ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంటే ఆయన ఎవరు? సమూయేలు. ఎందుకు? పూర్తిగా ఇచ్చేసిందా లేదా తల్లి? అందుకే దేవుడు ఎంత వెంబడించాడు. చిన్న బాబు నుంచి దేవుడు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. చిన్న బాబు, వెరీ స్మాల్, అసలు ఎవరు స్వరం కూడా అంత తెలియని టైంలో, ఎవరు నన్ను పిలుస్తున్నారు తెలియని, ఊహ తెలియని టైంలో దేవుడు ఆయనని 3 సార్లు పిలిచాడు. 4వసారి దేవుడు ఆయనతో మాట్లాడాడు. హౌ మచ్ టుడే నీ తల్లి, నీ తండ్రి నేను సరిగ్గా పెంచకపోయినా, నీ కోసం ప్రార్థన చేసేవారు నీకు లేకపోయినా, నీ తల్లి ఒకవేళ నీ కొరకు ప్రార్థన చేసి చనిపోయినా, ఒకవేళ ఆమె లేకపోయినా, ఈరోజు దేవుడు మిమ్మల్ని నా కొరకు, నాకు మిమ్మల్ని పెట్టి ఉన్నాడు. నేను ప్రార్థన చేయబోచును. షల్ వి ఆల్ రైజ్ అప్? ఎస్, ఐ విల్ ప్రే దట్ టుడే యూ విల్ బీ డెడికేటెడ్. ఆయన హస్తంలో మీరు పెంచబడాలి, ఆయన హస్తంలో మీరు ఎదిగింప చేయబడాలి. ఇక్కడ మనం చూసాం అనేకమైన తల్లులు, 7 స్త్రీలు చూసాం. జెబెదయి కుమారుల యొక్క తల్లులు రెబెకా, బెర్షిబా, సారా, మరియా, అలాగే యొకోబేదు, అలాగే సంసోన్ తల్లి, వీళ్ళందరినీ చూసాం. వాళ్ళందరూ ప్రాకులాడారు. ది బెగ్ గాడ్, నా కుమార్తె జీవితం, నా కుమారుని జీవితం బాగు చేయి ప్రభా. దేవుడు వారిని బాగు చేశాడు. తల్లి ప్రార్థన ఎంతో విలువైనది. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భమున